అప్పుడు సమయం అర్ధరాత్రి 1 గంట. హాస్టల్లో ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతని ముందు తెరిచి ఉన్న ఒక కెమిస్ట్రీ పుస్తకం అండ్ పక్కన ఒక టీ కప్పు. అది అతను తాగుతున్న 4వ టీ కప్పు. అండ్ సడన్గా తన ఫోన్లో ఒక మెసేజ్. అది చూస్తే వీడియో. ఆ వీడియోలో ఒక వ్యక్తి మంచంపై పడుకొని ఉన్నాడు. అతను కొన్ని రోజులుగా ఏమీ తినలేదు. అది చూసిన ఈ అబ్బాయికి మనసులో బాధ కలిగింది. ఆ వీడియోని తన గ్రూప్లో ఫార్వర్డ్ చేశాడు. అండ్ సరిగ్గా ఇక్కడే నా కథ మొదలవుతుంది. కానీ తను చూస్తున్నది నిజం కాదని, దాని వెనుక వాస్తవం మరొకటి ఉందని తనకి తెలియజేయడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. నేను మీకు 2 హామీలు ఇస్తున్నాను. ఈ కథ కొన్ని చోట్ల సంక్లిష్టంగా ఉంటుంది, కానీ నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. అండ్ నేను ఏదైతే చెప్తున్నానో దానికి ఆధారాలు చూపిస్తాను. ఇక వీడియో మొదలెడదామా? అండ్ ఈ వీడియోలో నేను నా మాటలను నమ్మని అడగను, కానీ ఈ వీడియో చివరి వరకు చూడమని మాత్రం అడుగుతున్నాను. అప్పుడే మీకు నేనేం చెప్పాలనుకుంటున్నానో అర్థమవుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ప్రశ్న. ఈ జూలై నెల మీకు ఎలా గడిచింది? ముఖ్యంగా మీరు ఫోన్లో ఏం చూశారు? మనం కొన్ని రోజులు వెనక్కి వెళ్ళి ఆలోచన. మొదటగా జూలై 15న భారత్ బంద్ పోస్టర్లు, తరువాత నిరాహార దీక్ష వైరల్ రీళ్లు, జూలై 20న పార్లమెంట్ కవాతుకు పిలుపు. ఇవన్నీ ఒక్క వార్తా పేజీలోనే రాలేదు. మొన్నటి వరకు లిప్స్టిక్ కలర్ల గురించి చెప్పిన వారు, జిమ్ కంటెంట్ చేసేవాళ్ళు, కుకింగ్ పేజెస్లో కూడా ఈ రీల్స్ వైరల్ అయ్యాయి. ఇవన్నీ ఒక్క వారంలోనే ఎలా జరిగింది? దీనికి మనకు సమాధానం ప్రజెంట్లో లేదు, పాస్ట్కి వెళ్ళాలి. యుఎస్ఏ మరియు సోవియట్ యూనియన్ అంటే రష్యా మరియు దాని మిత్ర దేశాలు. ఈ రెండింటికి మధ్య ఎప్పుడూ శత్రుత్వం ఉండేది. దీన్నే ప్రపంచం కోల్డ్ వార్ అని పిలిచింది. అయితే ఈ 2 దేశాలు అప్పుడే స్వతంత్రం సాధించిన దేశాలపై కన్నేశాయి. అందులో అతిపెద్ద దేశమైన భారతదేశాన్ని టార్గెట్గా చేసుకున్నారు. మీరు కేజీబీ అనే గూఢచార సంస్థ గురించి వినే ఉంటారు. అవును, మీరు సినిమాల్లో చూసిందే. అవును, మీరు విన్నది నిజమే. ఇది నిజంగా ఉండేది, మరి చాలా పెద్దది. ఇందులో వాసావి మిత్రోకిన్ అనే ఒక గుమస్తా పనిచేసేవాడు. ఈయన ఫైళ్లను నిర్వహించేవాడు. ఈయన తన చేతుల మీదకి వెళ్ళిన ప్రతి ఫైలుని కాపీ చేశాడు. వందలాది ఫైళ్లను తన చేతి రాతతో కాపీ చేసి పెట్టాడు. సోవియట్ యూనియన్ పతనమైన తరువాత నిశ్శబ్దంగా తను కాపీ చేసిన ఫైళ్లన్నింటినీ తీసుకొని ఇంగ్లాండ్ వెళ్ళి కేంబ్రిడ్జ్ చరిత్రకారులతో కలిసి ది మిత్రోకిన్ ఆర్కైవ్ అనే పుస్తకాన్ని ప్రచురించాడు. అండ్ 2005లో దీని 2వ సంపుటి విడుదలైంది. అందులో భారతదేశం గురించి ఒక అధ్యయనం వివరించబడింది. ఈ అధ్యయనంలో ఏం రాశారో జాగ్రత్తగా వినండి, మరి గుర్తుంచుకోండి. నేను ఈ ఆరోపణలు చేయడం లేదు. ఇవి కేజీబీ వారి సొంత ఫైల్ నుండి వారి సొంత పత్రాలతో కేటాయించిన కోడ్ పేపర్లను ఉపయోగించి చేసిన వాదనలు. కేవలం 1972 సంవత్సరానికి సంబంధించిన ఒక గణాంకం ప్రకారం ఆ ఒక్క సంవత్సరంలోనే వారు తమకు నచ్చిన వేలాది కథనాలను సాధారణ వార్తా నివేదికల ముసుగులో భారతీయ వార్తాపత్రికలలో ప్రచురించారు. అప్పట్లో కూడా మీడియా ఇప్పట్లానే రాజీ పడింది. అయినా ఎవరూ దానిని ప్రశ్నించలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వారి వాటా అందుతుంది. ఇప్పుడు కొంచెం నిజాయితీగా చెప్పాలంటే వినండి. అండ్ ఇప్పుడు మరో భాగాన్ని పరిగణించండి. పదవీ విరామణ తరువాత ది మిత్రోకిన్ ఆర్కైవ్ 1978 అనే పుస్తకాన్ని రాసిన శ్రీ ఆండ్రూ భారత ఎన్నికలలో కమ్యూనిస్టులను ఎదుర్కోవడానికి వారు కాంగ్రెస్ పార్టీకి నిధులు అందించారని స్పష్టంగా పేర్కొన్నారు. ఆయన కేరళను ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. ఇప్పుడు ఒక్క క్షణం ఆగి అన్నింటినీ కలిపి చూడండి. ఎన్నడూ ఒకే పక్షంలో కూర్చొని బద్ధ శత్రువులైన అమెరికా మరియు సోవియట్ యూనియన్ వారి సొంత రికార్డుల ప్రకారం ఒకే సమయంలో ఒకే దేశంలోకి డబ్బు మరియు సమాచారాన్ని తరలిస్తూ రాజకీయాలను ప్రభావితం చేస్తూ మరియు కాంగ్రెస్ నాయకులను నియంత్రిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ఈ రోజు వరకు ఎవరిని ఏమీ ప్రశ్నించలేదు. ఎందుకంటే అసలు అవసరమే లేదు. పనులు సాఫీగా సాగిపోతున్నాయి. 2 సందర్భాల గురించి ఇప్పటికే ప్రస్తావించాను కాబట్టి ఇప్పుడు 3వ సందర్భం. ఆ తేదీని గమనించండి. ఆగస్టు 7, 2008. ప్రదేశం బీజింగ్. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ మరియు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా మధ్య ఒక లిఖితపూర్వక ఒప్పందం కుదిరింది. ఇది ప్రభుత్వాల మధ్య కాకుండా ఆయా పార్టీల మధ్య జరిగిన ఒప్పందం. ఉన్నత స్థాయిలో సమాచారం మరియు సలహాల మార్పిడి చేసుకోవడమే దీని లక్ష్యమని అప్పటి వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఒప్పందంపై సంతకాలు జరిగేటప్పుడు రాహుల్ గాంధీ మరియు షీ జిన్పింగ్ ఇద్దరూ అక్కడే ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ప్రచురితమయ్యాయి, వార్తలు కూడా వచ్చాయి. కానీ నన్ను కలవరపెట్టే విషయం ఏమిటంటే 18 ఏళ్ళు గడిచిపోయాయి. అయినా సరే ఆ పత్రంలో అసలు ఏముంది ఇప్పటి వరకు ఎవరూ బయట పెట్టలేదు. 2020లో గల్వానా వద్ద మన సైనికులు వీర మరణం పొందినప్పుడు ఈ విషయంపై విచారణ జరపాలని కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోర్టు ఆ కేసును ముందుకు తీసుకువెళ్లలేదు. దాంతో ఆ సమస్య పరిష్కారం కాకుండానే ఉండిపోయింది. సరే, న్యాయస్థానాలకు వాటి పరిమితులు ఉంటాయి.
కానీ ఒక సూటి ప్రశ్న తలెత్తుతోంది. గాంధీ పేరుతో ముడిపడి ఉన్న మరికొన్ని విషయాలు లిఖితపూర్వకంగా అంటే అక్షరాల కాగితంపై దొరికాయి. గాంధీ కుటుంబంతో సంబంధం ఉన్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అనే సంస్థ చైనా రాయబారి కార్యాలయం నుండి విరాళం పొందినట్లు తమ వార్షిక నివేదికలో నమోదు చేసింది. 2022లో విదేశీ విరాళాలు స్వీకరించడానికి ఆ భారతీయ సంస్థకు ఉన్న అనుమతిని రద్దు చేశారు. లైసెన్సుకు సంబంధించిన విషయాన్ని గుర్తుంచుకోండి. దీని గురించి నేను మీకు తరువాత వివరంగా చెబుతాను. ఇప్పుడు వర్తమానంపై దృష్టి పెడదాం. అసలు ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఈ కంపెనీ ఏం చేస్తుంది? ఇది 50,000 మందికి పైగా ఇన్ఫ్లుయెన్సర్తో కూడిన భారీ నెట్వర్క్ నిర్వహిస్తుంది. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఎవరో మనందరికీ తెలుసు. డబ్బు తీసుకొని ప్రొడక్ట్ని ప్రమోట్ చేసేవారు. ఇది సాధారణ వ్యాపార పద్ధతే, ఇందులో తప్పేమీ లేదు. కానీ ఈ వ్యాపారం ద్వారా మీ అభిప్రాయాలను అమ్మడం మొదలుపెట్టినప్పుడే అసలు సమస్య తలెత్తుతుంది. ఒకే రకమైన సందేశాన్ని అందించడానికి చాలా ఇన్స్టా పేజెస్ను వాడడం, అయినప్పటికీ దాన్ని ఇన్ఫ్లుయెన్సర్ యొక్క సొంత వ్యక్తిగత అభిప్రాయంగా ప్రదర్శించడం ఇందులో మొదటి తప్పు. ఇక్కడ ప్రాబ్లం ఇన్ఫ్లుయెన్సర్తో కాదు, ఆ గొంతు అద్దెకు తీసుకున్న సంస్థతోనే అసలు సమస్య. అన్నట్టు ఈ కంపెనీలో కొంతమంది సీనియర్ వ్యక్తులు ఇంతకుముందు ఎక్కడ పనిచేసేవారో తెలుసా? వారి లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూస్తే వారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా పనిచేసిన వారు. నేను చెప్పినట్టుగానే ఇది ప్రూఫ్స్తో చూపెడతా. ఇది వారు సొంతంగా క్రియేట్ చేసిన లింక్డ్ఇన్ పేజ్. దీనిని మరో అడుగు ముందుకు తీసుకెళ్దాం. ఈ జూలైలో ఒక యూట్యూబ్ చేసిన సర్వేలో వారు 3 ప్రధాన టాలెంట్ ఏజెన్సీలను విశ్లేషించారు. అందులో ఢిల్లీ, ముంబై మరియు బెంగళూరు నుండి ఒక్కొక్కటి. ఇవి ఉన్నత స్థాయి క్రియేటర్లు నిర్వహించే కంపెనీలు. అయినప్పటికీ కేవలం ఒక వారంలోనే వారు ప్రాతినిధ్యం వహిస్తున్న వేర్వేరు నగరాల్లో ఉన్న క్రియేటర్లు ఒకే రకమైన కంటెంట్ను పోస్ట్ చేశారు. సరిగ్గా అదే టెంప్లెట్ను ఉపయోగించి పోస్ట్ చేశారు మరియు వారి స్టోరీస్లో కూడా అదే వీడియో క్లిప్ను షేర్ చేశారు. ఇప్పుడు మీరే చెప్పండి, ఇది డబ్బు తీసుకుని చేసిన సహకారం అయితే నిబంధనల ప్రకారం తప్పనిసరిగా వెల్లడించాల్సిన అవసరం ఉందా కదా? కానీ వాళ్ళు బ్రాండ్ ప్రమోట్ చేయలేదు. వారి సొంత ఒపీనియన్గా పేజెస్లో పోస్ట్ చేశారు. ఒకవేళ ఇది డబ్బు లేకుండా జరిగి ఉంటే మరి 3 నగరాల్లో అందరూ వ్యక్తులు ఒకేసారి ఒకే సమాచారాన్ని ఎలా పోస్ట్ చేశారు? ఈ రెండింటిలో మీరే ఒకటి చూస్ చేసుకోండి. ఇప్పుడు మనం సీజేపీ పార్టీ గురించి మాట్లాడదాం. సీజేపీ బ్యానర్ కింద జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న ఉద్యమం గురించి డిస్కస్ చేద్దాం. దీనిలోని కీలక వ్యక్తి ఢిల్లీకి చెందిన సౌరభ్ దాస్ అనే జర్నలిస్ట్. నేను ఇప్పుడు ప్రదర్శించబోయేది ఒకసారి చూడండి. ఆ 2 తెరపైయే ఉన్నాయి. మొదటిది ఒక అమెరికన్ సంస్థ అయిన ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ కు గ్రాంట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ అతను 2021లో స్వయంగా రాసిన పోస్ట్. రెండవది అదే అమెరికన్ సంస్థ నుండి వచ్చిన పత్రం. ఇందులో 2024 కోసం అతని పేరు మళ్ళీ పేర్కొనబడింది. ఈ సంస్థను దినేష్ ఠాకూర్ నడుపుతున్నారు. ఈయనకు ఒక సుప్రసిద్ధ విజిల్ బోయర్ అనే పేరు ఉంది. ఈయన ఇచ్చిన సాక్ష్యం వల్లే రాండ్ బాక్స్ అనే ఫార్మాన్యూటికల్ కంపెనీ అమెరికాలో తమ తప్పును అంగీకరించి భారీ జరిమానా చెల్లించాల్సి వచ్చింది. నేను ఈ గ్రాంట్లు రహస్యమైనవని చెప్పట్లేదు. అవి చట్టబద్ధమైనవి మరియు జర్నలిజం కోసం మంజూరు చేయబడినవి. వాటి నుండి ₹1 కూడా నిరసన కోసం ఖర్చు చేశారని నేను ఖచ్చితంగా చెప్పడం లేదు. నా ప్రశ్న ఏంటంటే, విదేశాల నుండి నిధులు పొందే పాత్రికేయులు తరచుగా జార్జ్ సోరస్ వంటి సంస్థలతో సంబంధం ఉన్నవారు ఒకే ఉద్యమ స్వరాన్ని ప్రతిధ్వనిస్తూ ఏకతాటిపై మాట్లాడుతున్నారు. ఈ నిచ్చెనలోని ప్రతి మెట్టు బాహ్య వనరులతో సరిగ్గా ఎలా అనుసంధానించబడి ఉంది? అదే నా ప్రశ్న. ఈ ప్రశ్న అడగడానికి మనం పెద్ద అన్వేషించాల్సిన అవసరం లేదు. జస్ట్ కళ్ళు తెరిచి చూస్తే చాలు. ఇప్పుడు మనం ఇందులో పెద్ద శ్రేణి వారిని చూద్దాం. పోపోవిచ్. ఇతను బెల్గ్రేడ్లో ఈ రకమైన పని కోసం కెన్వాస్ అనే పాఠశాలను ప్రారంభించాడు. ఈ పాఠశాల ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలను ఒక్క తోట కూడా పేల్చకుండా ప్రభుత్వాలపై ఒత్తిడి ఎలా తీసుకురావాలో నేర్పుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పాఠశాల బోధనా విధానం పెద్ద రహస్యమేమి కాదు. స్వయంగా పోపోవిక్ రాసిన బ్లూ ప్రింట్ ఫర్ రెవల్యూషన్ అనే పుస్తకం అమెజాన్లో కూడా అందుబాటులో ఉంది. ఆ తరువాత కేవలం ఒకే వ్యూహంపై దృష్టి సారించిన మరో పుస్తకం కూడా అందుబాటులోకి వచ్చింది. ఆ వ్యూహం గురించి మనం కాసేపట్లో తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. పోపోవిక్ ఒకసారి అమెరికన్ రేడియోలో తన పాఠశాల పనితీరును ఒక్క మాటలో ఇలా వివరించారు: మేము సాధనాలను అందిస్తాం, సరిగ్గా ఏం చేయాలో వారికి చెప్పం. ఈ మాటను గుర్తుంచుకోండి, ఎందుకంటే నా వాదనలో ప్రధాన అంశం ఇది. సాధనాలు అందించబడతాయి, కానీ వాటిని ఎలా ఉపయోగించుకోవాలో నిర్ణయించుకోవడం ఆ వ్యక్తికి సంబంధించిన విషయం. ఇప్పుడు మీకు ఒక సందేశం రావచ్చు: ఈ పాఠశాలకు భారతదేశంతో ఏమైనా సంబంధం ఉందా? దీనికి సంబంధించిన 2 ఆధారిత ఉదాహరణలు ఉన్నాయి. మొదటిది 2015లో ప్రముఖ బ్రిటిష్ వార్తాపత్రిక ది గార్డియన్ పోపోవిక్ గురించి ఒక కథనాన్ని ప్రచురించింది. అందులో ఆయన 50కి పైగా దేశాల కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారని పేర్కొంటూ
ఆ జాబితాలో స్పష్టంగా భారతదేశం పేరును కూడా చేర్చింది. అది ఆ వార్తాపత్రిక సొంత మాటలు, ఆ సమాచారం 10 ఏళ్లుగా వారి వెబ్ పేజీలోనే ఉంది. అండ్ రెండవ ఉదాహరణ, జనవరి 2016 గోవాలో జరిగిన మీటింగ్లో అక్కడ పోపోవిక్ ఒక సమావేశ వేదికపై యోగేంద్ర యాదవ్తో కలిసి కూర్చున్నారు. ఆ యాదవ్ మరెవరో కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకులలో ఒకరు మరియు తదనంతరం రైతు ఉద్యమంలో ప్రముఖ వ్యక్తిగా నిలిచిన వారు కూడా. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ యొక్క పూర్తి పాఠాన్ని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రచురించింది. యాదవ్ మాటల్లో చెప్పాలంటే భారీ స్థాయి అహింసాత్మక ఉద్యమాన్ని నిర్మించే వ్యూహం రహస్యంగా రూపొందించబడలేదు. అది బహిరంగ వేదికలపై చర్చించబడింది మరియు లిఖితపూర్వకంగా నమోదు చేయబడింది. ఇది 10 ఏళ్ల క్రితమే జరిగింది మరియు ఆ రికార్డు ఇప్పటికీ ఉంది. ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ పుస్తకాన్ని తెరవండి. ముఖ్యంగా జూలై సంచికను చూడండి. ప్రభుత్వం యొక్క అణిచివేత ధోరణిని లేదా క్రూరత్వాన్ని ఎత్తి చూపేలా ఒక వ్యక్తి పడే బాధని కేంద్ర బిందువుగా చేసుకుని ఉద్యమాన్ని నిర్మించాలని ఆ పుస్తకం చూపిస్తుంది. ఒక చిహ్నాన్ని సృష్టించి దానిని విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా ప్రజలు తమను తాము ఒక సైన్యంగా భావించేలా చేయాలనేది చెప్తుంది. మరియు దీనిని మనం నిజంగానే చూసాం. రీసెంట్ డేస్లో అందరూ ఒకే లక్ష్యంతో అత్యంత సమన్వయంతో కదిలారు. హాస్యాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించరు, అంటే మీమ్స్ అటువంటి ఉదాహరణకి. మరియు రాజకీయ నాయకులను తెర వెనక ఉంచాలని ఆ పుస్తకం సిఫారసు చేస్తుంది. వేదిక ప్రజలదే అయి ఉండాలి, కానీ రాజకీయ నాయకులు వెనుకొని నడిపించాలి. ఇప్పుడు గణాంకాలను పరిశీలించండి. ఈ మొత్తం ఉద్యమం ఒక పరిధి 14 కోట్ల మందిని దాటింది. అయినప్పటికీ ప్రత్యక్ష రాజకీయ ప్రమేయం చాలా తక్కువ ఉంది. ఆ ప్రచారంలో పుస్తకంలో 4 నియమాలు స్పష్టంగా కనిపించాయి. ఆపై రెండవ పుస్తకాన్ని పూర్తి అంశంగా ఉన్న ఒక ఎత్తుగడ ఉంది. బొమ్మ పడినా నేనే గెలుస్తాను, బురుసు పడినా నేనే గెలుస్తాను అనే వ్యూహం అని పిలుస్తారు. ప్రభుత్వం ఏం చేసినా అది ఓడిపోయేలా ఒక వల అల్లడం. ఆ జూలై ఉదంతాన్ని చూడండి. ఒక గౌరవనీయ వ్యక్తి నిరాహార దీక్ష దిగారు. ప్రభుత్వం జోక్యం చేసుకుంటే దాన్ని నిరంకుశ పాలనగా ముద్ర వేశారు. ఏమీ చేయకపోతే అసమర్థులుగా ముద్ర వేస్తారు. పైగా చర్య తీసుకోవాలని కోరుతూ ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలైంది. మీ కళ్ళ ముందే జరిగిన నిర్దిష్ట వ్యూహం ప్రభుత్వం యొక్క అధికారిక విధానాల పత్రాలలోనే నమోదై ఉంది. ఇప్పుడు మీ విషయంపై దృష్టి సారిద్దాం. ఎందుకంటే ఈ మొత్తం నాటకంలో తాము కూడా ఒక పాత్రను గ్రహించిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి మీరే. ప్రశ్నాపత్రం లీక్ అయిన మాట వాస్తవమే, కానీ పరీక్షను తిరిగి నిర్వహించారు. విద్యార్థుల కోసం మొత్తం 136 సీట్లు అందుబాటులోకి వచ్చి మరియు భవిష్యత్తులో ఇలాంటి లీక్లు ఎప్పటికీ జరగవని ఆశ కూడా చిగురించింది. అండ్ విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రిజైన్ చేశారు. కానీ నా యొక్క విన్నపం ఏంటంటే నెక్స్ట్ టైం మనం చూసే వీడియో ఎంతవరకు నిజం అబద్ధం ఒకసారి ఆలోచించి దాన్ని మిగతా గ్రూపులకు ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.